ముందుగా నా ఛానల్ వీక్షకులకి స్వాగతం. వీరందరికీ కూడా పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు మాట్లాడాలనుకున్న అంశం, ప్రైవేట్ సెక్టార్లో అనేక రకాలైనటువంటి ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వాళ్ళకి అంతంత మాత్రంగానే వాళ్ళకి జీతాలు ఉంటాయి. తర్వాత వాళ్ళకు ఉండే సెలవులు కూడా ఉంటూ ఉంటాయి. అది నెలకొకటి కావచ్చు, ఓవరాల్గా 15, 18 ఇచ్చి అవి తర్వాత జీతం కట్ చేయడం కావచ్చు. కానీ ఈ ప్రజాప్రతినిధులైనటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళు హాయిగా సభకి వెళ్లకుండా, సభకి రాకుండా కూడా వాళ్ళ జీతవత్యాలు ఇంట్లో ఉంటేనే వాళ్ళకి అందిస్తున్నాయి అన్నీ కూడా అనమాట. ఈ విషయంలో నేను మాట్లాడాలనుకున్నది అద్దెకి అనమాట. ప్రైవేట్ సెక్టార్లో భార్యాభర్తలు ఇద్దరు కలిసి పనిచేస్తే కానీ నడవని పరిస్థితులు, ఒకవేళ నడిచేది ఉన్నప్పటికీ కూడా ఇద్దరం పనిచేస్తే హాయిగా సుఖంగా ఉండగలం కదా అనేటువంటి ఉద్దేశం కూడా కావచ్చు. అది మంచిది. కానీ ఈ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా ప్రైవేట్లో కానీ గవర్నమెంట్లో కానీ ఒక సెక్టార్లో పనిచేస్తున్నారంటే 30 సంవత్సరాలు ఖచ్చితంగా పనిచేస్తారు. మారినా మారకపోయినా ఒకే చోట ఉన్నా. కానీ ఈ రాజకీయ నాయకులు ఉండేది 5 సంవత్సరాలే. 5 సంవత్సరాల తర్వాత వాళ్ళు ప్రతిపక్షమా పాలకపక్షమా అనేది తెలియదు. అయినప్పటికీ కూడా వాళ్ళంతా ఇళ్లలో కూర్చుని సభకు హాజరు కాకుండా ఉంటున్నారు. మీకు చూస్తూనే ఉన్నారు, ఈ రాష్ట్రంలోనూ పక్క రాష్ట్రంలోనూ కూడా. వాళ్ళకి ఇవన్నీ కూడా కారు అలవెన్స్లు కానీ, నెలవారీ జీతం కానీ, ఇతరిత భత్యాలు కానీ అందులో అన్నీ కలిసి ఉంటాయన్నమాట. చూడండి, శాసనాలని రాసేటువంటి వాళ్ళు అయ్యుండి వాళ్ళు ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు మనకి కొంచెం చాలా ఇబ్బందికర అంశం అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇంత కష్టపడుతున్న మనకి పెద్దగా బెనిఫిట్స్ దొరకట్లేదు ప్రైవేట్ సెక్టార్లో. అదే గవర్నమెంట్ సెక్టార్లో అయితే కనీసం వాళ్ళకి జీతాలు, వాళ్ళకి సంవత్సరానికి ఈ మంచి ఇంక్రిమెంటు, లేదా వాళ్ళకి పిఆర్సీలు మధ్యలో అన్నీ వస్తూ ఉంటాయి. కానీ ఈ ప్రైవేట్ సెక్టర్ వాళ్ళకి ఇవేమి జరగవు. ఎంత చిత్రమో చూడండి, రాజకీయ నాయకులు హాయిగా ఇళ్లలో కూర్చుని జీతాలు వసూలు చేసుకుంటారు. ఎంత అదృష్టవంతులు కదా. కానీ ఇలాంటిది ఉండకూడదు అనేటువంటిది నా ఉద్దేశం. ఇలాంటివి ఉండద్దు అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక పద్ధతి, ఒక సిస్టమ్ ఒకటి తీసుకురావాలి. ఇలాంటి విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ ఒక విధానాన్ని ఏర్పాటు చేయాలి. ఇదే నా ఉద్దేశం. ఈరోజు ఇదే మీతో పంచుకోవాలనుకున్న అంశం.